బాలీవుడ్ లో ఈ ఏడాది వేసవి చప్పగా సాగిపోయింది. చిన్న సినిమాగా వచ్చిన టిల్లు స్క్వేర్ బాజా మోగిస్తే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టరే కూర్చుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు దీపావళిపై పడింది. ఒకేసారి 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతూ ఉండడంతో వారు పీక్స్ కు చేరే ఛాన్స్ కనిపిస్తోంది. 2024 దీపావళికి 5 క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతున్నాయి. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది కంగువా. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాన్ని 10,000 మందితో షూట్ చేశాడట డైరెక్టర్. డిఫరెంట్ టైమ్ లైన్స్ లో సాగే ఈ కథని 2 భాగాలుగా తెరకెక్కిస్తోంది యూనిట్. ఇందులో ఫస్ట్ పార్ట్ దీపావళికి, సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తోంది యూనిట్. త్వరలో రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రాణా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కూడా దీపావళికే ఆడియన్స్ ముందుకు రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. ఓ పాట కూడా విడుదలైంది. రీసెంట్ గా భారతీయుడు 2 విడుదలపై క్లారిటీ రావడంతో ఈ ప్రాజెక్ట్ ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. భారతీయుడు 2 సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో రేపు మాపో గేమ్ చేంజర్ విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా దీపావళి సీజన్ కి డిమాండ్ పెరిగింది. సింగం ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న సింగం అగైన్ ఈసారి దీపావళికి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇందులో అజయ్ దేవ్గన్, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పడుకునే, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తూ ఉండడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. ఇక భూల్ భులయ్యా 2తో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తిక్ ఆర్యన్ ఈసారి భూల్ భులయ్యా 3తో భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి 2024 దీపావళి బరిలో 5 సినిమాలు పోటీ పడుతూ ఉంటే వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందో అన్నది సస్పెన్స్ గా మారింది.